హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి దాంట్లో హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. తీసుకొని మనం బాగా దాన్ని మెల్ట్ చేసుకోవాలి క్యారమెల్ మొత్తం అయ్యాక. సో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ కదా, సో అట్లా క్యారమెల్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని మనం దేంట్లో అయితే క్యారమెల్ పుడ్డింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో సో దాంట్లో మనం తీసేసుకోవాలి. ఆ గిన్నెలోకి తీసుకోవాలి క్యారమెల్ మొత్తం. సో తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, చల్లారాలి, చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. సో తర్వాత మనం మిక్సీ జార్లోకి ఒక 3 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. దాన్ని పీసెస్ కింద చేసేసి 2 ఎగ్స్ వేసుకోవాలి. వేసేసి షుగర్ ఒక హాఫ్ కప్ వేసేసి సాల్ట్ అండ్ వెనీలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ లైట్గా ఒక డ్రాప్ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా, ఎగ్ స్మెల్ రాకుండా ఇదైతే వేసుకోవచ్చు. లేని వాళ్ళు యాలక్కాయలు వేసుకోవచ్చు. సో కాచి చల్లారి పెట్టిన పాలు వేసేసాను. చూడండి, మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పాత్రలో నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం దేంట్లో అయితే క్యారమెల్ వేసామో దాంట్లోనే ఇది కూడా వేసేసి మనం ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. 25 మినిట్స్ పెట్టుకొని మూత తీసి చూస్తే రెడీ అయితే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది. 25 మినిట్స్ అయింది నేను పెట్టి. సో చూసుకొని ఒకసారి చెక్ చేసి పక్కన చల్లారిపోనివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను చెక్ చేసి ఒకసారి పక్కన అయితే పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్నాక ఎడ్జెస్ మొత్తం ఇట్లా నైఫ్తో అనేసుకొని